హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఈవినింగ్ టైం నేను బీరకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకున్నాను మొత్తం. మా ఇద్దరు పాపలు అయితే అటు ఆడుకుంటున్నారు. ఇది నేనైతే కర్రీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గంజులు అయితే చేసుకుంటాను. మా ఇద్దరు పాపలు అయితే అటు ఆడుకుంటున్నారు మంచిగా. చాలామంది బీరకాయలో పెసరపప్పు అయితే వేస్తారు. మా ఆయనకి ఇక పెసరపప్పు అయితే కుదరదని నేను వట్టి బీరకాయ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ వరకు చాలా కూరగాయలు దొరుకుతున్నాయి, కానీ ఇప్పటి నుంచి ఇక దొరకవు. ఎండాకాలం ఎంటర్ అయిపోయిందన్నమాట. ఇక ఎండాకాలం అని కాదు కానీ ఇక దొరకాయి. చేన్లల్లో కూడా అయిపోయినాయి. మా అమ్మ వాళ్ళ చేన్లల్లో కానీ ఎవరి చేన్లలో కానీ ఇచ్చే వాళ్ళ చేన్లల్లో అయితే అయిపోయినాయి. ఇక కొనాల్సి వస్తుంది కూరగాయలు అయితే, లేకుంటే మంచిగా ఎవరైనా ఇస్తుండే. ఇక మళ్ళీ పెట్టే వరకు కూరగాయలు అయితే ఉన్నాయి, కొనటమే అన్నమాట. ఏ కూరగాయలైనా, టమాటాలైనా, మిర్చీలైనా, ఇక వెజిటేబుల్స్ ఏమైనా. ఇప్పుడైతే ఇక రేట్లు కూడా బాగున్నాయి కూరగాయలకి, కానీ కొనక తప్పట్లేదు. ఎందుకంటే పప్పు కూడా కుదిరేది కదా మా ఆయనకి. ఇక మా పాప మందం కూడా తెచ్చుకుంటున్నాం పొద్దున టిఫిన్కి. సాయంత్రం అయితే కొంచెం ఉన్నా సరిపోతుంది, పావు కేజీ అంతవరకు. కానీ మార్నింగ్ అయితే సరిపోదు కదా, అందుకే మార్నింగ్ పాప మందమే చేస్తాను నేనైతే కూరగాయలు అన్నమాట. అన్నం అయితే ఇంకా పెట్టలేదు, ఎందుకంటే ఇక వేడిగా ఉంటుందని కూర చేసిన తర్వాత పెడదామని అయితే నేను పెట్టలేదు. ఆవాలైతే చిటపడం ఇస్తుంది. మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చాలామంది అయితే అడుగుతున్నారు, మీకు మనీ వచ్చిందా అక్క అని కామెంట్ పెడుతున్నారు. త్వరలోనే ఆ వీడియో అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్, మనీ వచ్చిందా లేదా అనేది. టమాటాలు, ఉల్లిగడ్డలు అయితే మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత అయితే కొంచెం పసుపు వేసి బీరకాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కడిగేసి మంచిగా దీంట్లో అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుంటాను బాగా. ఇలా పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటాను నేను. మా పిల్లలు ఇద్దరు అంటే బయట ఆడుకుంటున్నారు, మా ఆయన ఆడిపిస్తున్నాడు. దీంట్లో కారం, ఉప్పు అనేది ఏమి వేయలేదు. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఇట్లానే ఉడకనిస్తాను నేను. ఇట్లా పైన వాటర్ పెట్టేసి ఇట్లా 10 నిమిషాలు ఉడుకుతుంది. అంతవరకు అయితే అన్నం పెట్టేసి, అన్నం అయితే బియ్యం కడిగేసి పెట్టుకుంటున్నాను. పది నిమిషాలు అయితే అయిపోయింది. ఇలా ఇంకోసారి బాగా అయితే కలిపేసుకుంటున్నాను నేను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉప్పు, కారం వేసుకుంటున్నాను. కారం,
ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను. నేనైతే ఇలానే చేస్తాను. ఎందుకంటే పసుపులో కొంచెం మగ్గనిస్తే బీరకాయని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కలిపేసి పైన వాటర్ పెట్టిన ప్లేట్ని అయితే దీని మీదనే పెట్టేస్తున్నాను. అన్నం అయితే ఉడుకుతుంది. సో బౌల్ అయితే తోమేసిన ఈవినింగ్ బౌల్ పెట్టేస్తున్నాను. మళ్ళీ పొద్దున్న కడగడానికి దీంట్లో పెట్టడానికి సులువుగా ఉంటుందని నేనైతే ఫస్ట్ పెట్టి ఉంచుతాను. ఆడుకుంటున్నాను కదా, పెడుతున్నాను. వాళ్ళు ఉంటే అసలు పెట్టుకుంటూనే ఉంటారు. ఇలా అయితే మధ్య సర్ది పెట్టుకుంటాను నేను. అయితే మా పాప టిఫిన్ కడిగేసి ఇక్కడ పెట్టేస్తాను. లేకుంటే పొద్దున కడుగుదామంటే స్మెల్ వస్తుంది అనమాట. అందుకోసమే ఈవినింగే నేను ఎంత పని ఉన్నా ఆమె బాక్స్ కడుగుతాను. బౌళ్ళు ఫస్ట్ తోమేసిన ఇక ఆమె బాక్సులు తీసి మళ్ళీ తోముతాను అనమాట. ఇట్లా అయితే సర్దేసుకుంటాను ఎప్పుడు నేను బౌలు. ఇక్కడైతే గంజులు ఇవన్నీ ఉంటాయి. చూడండి అన్నం అయితే ఉడుకుతుంది. మా పాపకైతే సిరప్ పోసేస్తున్నాను. చూడండి ఈ మెస్సలు ఇన్నది. ఇగో నై పిల్లయితే సుయి తాగమంట. ఓలా 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 వేడు తప్పదు. తాగు ఉమ్మకు. ఈమెకి ఆడకుండా నాకు అసలు మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈమె పాపం అనిపిస్తుంది సిరప్లు పోయడానికి. కానీ సూది వేసేటప్పుడు అయితే ఘోరంగా ఏడుస్తుంది. అట్లా ఉమ్మేయక నాని. ఉమ్మకు ఉమ్మకు ఉమ్మకు. అయిందా? చూడు నువ్వు గుడ్డగాలి కదా. వాటర్ 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 నీళ్ళు. నువ్వు భయపెట్టగాగు ఫస్ట్ టైం అలా ఏడుస్తుంది. అది మట్టి తింటది కదా చెల్లి. ఈమె మట్టి తింటదని డాక్టర్ చెప్తే ఒక సిరప్ అయితే రాసి ఇచ్చారు. తాగకపోతే కొడతా. కోపం రానియకు నాకు. ఓలో మైందో మైందో. కొంచెం కొంచెం అయిపోయింది. అలా ఏ మారతమ్మా మారతా. చాలా వద్దు మారతమ్మా. ఎక్కువ సుయి సుయి రాస్తమ్మా సుయి. బరాబరే కానీ ఏడ్చుడు ఎక్కువ. ఏమైంది? అయిపోయినాయి. ఇంకో 2 తాగితే అయిపోతాయి. ఎందుకు మరి మట్టి
తింటూ అవసరమా మట్టి చెప్తే వినాలి ఒక్క అయింది అయింది పడు అయిపోయినాయి అయిపోయినాయి అయిపోతాయి పట్టు అయిపోయి తాగు 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 అయిపోయినాయి అయిపోయినాయి తాగు అయిపోయింది అయిపోయింది ఇంకొక్కటే ఉంది నీ ఫేవరెట్ నీ ఫేవరెట్ నీ ఫేవరెట్ నీ ఫేవరెట్ ఇది మట్టి తినేది కాదు మట్టి మట్టి లెక్కనే ఉన్నది మట్టి లెక్కనే వాసన వస్తుంది ఈమె ఇది ఏడవకుండా తాగుతుంది చూడండి ఫ్రెండ్ అది చూడండి మంచిగా మింగుతుంది ఇది మట్టి లెక్కనే ఉంది సేమ్ మట్టి లెక్కనే అందుకే తాగుతుంది అయిపోయినాయి ఇది వాటర్ తాపిస్తుంది నీళ్ళు నీళ్ళు గుడ్ గర్ల్ ముఖం కడుగుదాం కదా మనం ముఖం కడుగుదాం మా చైత్ర అయితే ఆల్ ఫినిష్ అంటుంది నాడిస్తుంది పాపం చెల్లిని ఏడుస్తామని కదా కవర్ ఏది బేట కవర్ ఇక్కడ పెట్టి అద్దు అది ఇయ్యకు అది ఇయ్యద్దు మనం ఇప్పుడైతే అన్నం తింటున్నాం ఫ్రెండ్ మా చైత్ర పాప కృతిక పాప తిన్నారు ఆల్రెడీ ఇక నాతో కూర్చున్నది మళ్ళీ ఇస్తా ఇస్తా నీకు ఇస్తా ఇస్తా అంటున్నా కదా వాళ్ళ డాడీ బాయ్ పెట్టేసరికి ఇట్లా చూస్తున్నది కూర అయిపోయింది ఏమన్నా సార్లు నీళ్ళు పోయాలే నీళ్ళు పోసిస్తానా ఏం మాట్లాడారు వాళ్ళు తిన్నారు వాళ్ళేమో ముక్కలు ముక్కలు కావాలన్నారు బీరకాయ ముక్కలు అమ్మ అడిగింది అమ్మకి ఇచ్చిన కొంత ముసలమ్మ ఏమి ఇవ్వాలి వాళ్ళ తిరగమ్మా చూడి మెయ్యో చూసినావా ముక్కలు కావాలండి ఇట్లా ఏది తిన్నారు ఇద్దరు ఇంకా పట్టు ఏమైంది మళ్ళా ఏది తిన్నారు అందుకే నీళ్ళు నీళ్ళు ఉన్నది బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందుంటాము బాయ్ ఫ్రెండ్స్